రామగుండం కార్పొరేషన్ యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి గోదావరి ఖని చౌరస్తాలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ప్రేక్షకుల కేరింతల నడుమ ఫుల్ జోష్ గా సాగాయి. గోదావరి ఖని చౌరస్తాలో యాదవ సంఘం అధ్యక్షులు పాతపల్లి రవి యాదవ్, ప్రధాన కార్యదర్శి మెండె లింగయ్య అధ్యక్షతన భారీ ఎత్తున కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. అందరినీ అబ్బురపరిచే విధంగా భారీ డ్రెస్ చుట్టూ లైటింగ్స్ నడుమ జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకలకు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, సతీమణి మనాలి ఠాకూర్, బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి, యాదవ సంఘం సీనియర్ గోపు ఐలయ్య యాదవ్, గోదావరి ఖని ఏసీపీ మడత రమేష్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి భారీ శ్రీకృష్ణుని చిత్రపటాన్ని పూలమాలలు క్రేన్ సాయంతో ఆవిష్కరించారు. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య శ్రీకృష్ణుని భారీ చిత్రపటం ఆవిష్కృతం చేశారు. అనంతరం రామగుండం ఎమ్మెల్యేతో పాటు ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రపంచమంతా దైవంగా కొల్చేది శ్రీకృష్ణ భగవాన్ని మాత్రమేనని అన్నారు. అన్ని దేశాల్లో ప్రాంతీయ భేదాలు కులమతాలకు అతీతంగా ప్రేమించే దేవుడు శ్రీకృష్ణుడని తెలిపారు. దుష్ట శక్తులను నాశనం చేయడానికి ధర్మపాలన అందించాడని, శ్రీకృష్ణుడు ధర్మం వైపు నిలబడ్డారని, రామగుండం అభివృద్ధి కోసం తాను చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలంతా అండగా నిలబడాలని ఎమ్మెల్యే కోరారు. సమాజంలో అధర్మం పెరిగినప్పుడు ధర్మం కోసం శ్రీకృష్ణుడు వివిధ రూపాల్లో అవతరిస్తూనే ఉంటారని తెలిపారు. అందరూ ఆరోగ్యంతో ఉండాలని, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ నగరం పూర్వ వైభవం తీసుకురావాలని ఆ దేవదేవుడు శ్రీకృష్ణుని మనస్ఫూర్తిగా రామగుండం పేద పక్షాన కోరుకుంటా ఉన్నా. ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా వేస్తాం. ప్రతిసారి నేను కూడా ఓట్లాడిన ఇక్కడ 2 సార్లు గోదావరి నాడు ఈ రామగుండం ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అయింది. కానీ ఈసారి యువమిత్రులు రవితో పాటు అందరు కూడా ఆడతారు, మనం అందరూ కూడా ఎంటర్టైన్ చేస్తారని చెప్పి మీ అందరికి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. సంఘానికి సంబంధించిన సంక్షేమం గురించి పొద్దున్నే అడిగినా. ఈరోజు అధికారం వచ్చి మొట్టమొదటిసారిగా ఆ సంఘానికి వెళ్ళాం. దానికి సంబంధించిన అభివృద్ధి సంబంధిత అంశంలో తప్పకుండా మీతో మాట్లాడి త్వరలో ఈ రాబోయే బడ్జెట్ లో ఖచ్చితంగా యాదవ సంఘ భవనానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ యాదవ బంధువులందరికీ చెప్తా ఉన్నాం. ఇలా ఏ సమస్య వచ్చినా మేము చేస్తున్న కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు మాకు సహకరిస్తూ ముందుకు రావాల్సిందిగా మీరందరినీ పేరు పేరున కొడుతూ మీరందరూ ఎదురు చూస్తున్న వృత్త కార్యక్రమం బ్రహ్మాండంగా ఈ ఒక్క సంవత్సరం ప్రతిసారి దీన్ని డెవలప్ చేసుకుంటూ పోతా ఉన్నారు రవి. మరి ఇంకా వచ్చిన దాంట్లో ఇంకా బ్రహ్మాండంగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి కోరుతూ చాలా మంది మాట్లాడినారు భగవద్గీత గురించి, శ్రీకృష్ణుడి గురించి. ప్రపంచ వ్యాప్తంగా, ఎందుకంటే నేను చాలా దేశాలు తిరిగిన, ఎక్కడ తిరిగినా కూడా మన హిందూ సాంప్రదాయాన్ని, హిందూ దేవతలను పూజించని ప్రాంతం లేదు. దాంట్లో ప్రముఖంగా శ్రీకృష్ణుడు హరే రామ హరే కృష్ణ కార్యక్రమం. మరి అలా ఇస్కాన్ సంబంధించిన వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా మాత్రం నిలబడి దాన్ని ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఇష్టపడేటువంటి ఒక దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీకృష్ణుడు ఇవ్వాలి. మరి శ్రీకృష్ణుడితో పాటు ఆయన యొక్క ఆశీర్వాదం, ఆయన యొక్క గొప్ప సారాంశాన్ని భగవద్గీత ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వెళ్తే పెద్దలందరూ చెప్పినట్టుగా నిజంగానే మనం దాన్ని ప్రతి ఒక్కరు చదవాల్సిన అవసరం ఉంది. దాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంటే సమస్యలు అనేవి లేకుండా ఉండేటువంటిది ఖచ్చితంగా ఉంటుందని నేను కూడా దాన్ని బలంగా నమ్ముతా. మీరు కూడా చూసే ఉంటారు, నా ఆఫీస్కి వస్తే టేబుల్ మీద భగవద్గీత ఉంటుంది, కోర్టుకు పోతే భగవద్గీత ఉంటుంది. ఏది పోయినా కూడా ప్రమాణం కానీ ఆదర్శం కానీ చూసేది భగవద్గీత. కాబట్టి తప్పకుండా కుల మతాలకు అతీతంగా ఇవాళ ప్రేమించే దేవుడు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడి ఆశీర్వాదం మన ప్రాంతం చల్లగా ఉండాలి, మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన ప్రాంతంలో ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి. గోదావరి ఖనిలో అనేక సంవత్సరాలుగా ఈ ఉత్సవం జరిపిస్తూ ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా ఉన్నటువంటి గోదావరి ఖనిలో శ్రీకృష్ణ జన్మ అష్టమి వేడుకలు, జయంతి వేడుకలు ఘనంగా గోదావరి ఖని చౌరస్తాలో ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న యాదవులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక హిందూ సంస్కృతి సాంప్రదాయాల్లో పండుగలన్నిటి కూడా ఒక సమాజాన్ని కలిపే విధంగా ఉండడం కోసం పండుగలు చేశాం. అన్ని పండుగలకు కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉన్నది, ఒక కారణం ఉన్నది.
అదేవిధంగా ఇవాళ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఇక్కడ ఇంతమందిని ఒక దగ్గరికి తీసుకొచ్చినటువంటి పండుగలు మనం కలిసి ఉండడానికి నిదర్శనం. అదేవిధంగా ఇవాళ శ్రీకృష్ణుడిని ప్రపంచమంతా కూడా ఆదర్శంగా తీసుకుంటారు. వారు ఇచ్చినటువంటి భగవద్గీత కానీ, వారు చిన్నప్పుడు ఉన్నటువంటి లీలలు కానీ, ఇవన్నీ కూడా జీవితంలో ఉన్నత స్థానం పోవడానికి, ఒక క్రమశిక్షణ మార్గదర్శనంలో పోవడానికి సహకారం చేస్తారు. వాళ్ళ భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పి వేదిక ద్వారా అందరూ కూడా దయచేసి కోరుతా ఉన్నాం. చనిపోయినప్పుడు కాకుండా రోజు కూడా మన ఇంట్లో దాన్ని వినిపించే విధంగా, అదేవిధంగా మనం చదివే విధంగా ఆ ప్రయత్నం ఉండాలని చెప్పి దానికి యాదవ సంఘం ఇక్కడ ఉన్నటువంటి మిగతా సంఘాలన్నీ కూడా కృషి చేయాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ తదనంతరం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ యాదవ సంఘం సభ్యులతో కలిసి ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలను సంతోషపరచడానికి ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగి ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొంటూ తన వెన్నుపై పిల్లవాడిని ఎక్కించుకొని ఉట్టి కొట్టించి కార్యక్రమంలో ఫుల్ జోష్ తీసుకొచ్చారు. అలాగే యాదవ సభ్యులు గోపు ఐలయ్య యాదవ్ డ్యాన్స్ చేస్తూ ఉట్టి కొట్టే ప్రయత్నం చేశారు. చిన్ని కృష్ణుడు గోపికల వేషధారణలో ఉన్న చిన్నారులు ఉట్టి కొట్టడానికి యత్నించగా కొడుకులను గెలిపించడానికి తండ్రులు, కూతుర్లను గెలిపించడానికి తల్లులు వారిని భుజాలపై ఎక్కించుకొని గట్టి ప్రయత్నం చేసి చివరకు ఉట్టి కొట్టి సంబరపడ్డారు. శ్రీకృష్ణుని వారసులం.
వారికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ 5,000, మనాలి ఠాకూర్ 5,000, గోపు ఐలయ్య యాదవ్ 5,000 ప్రకటించారు. ఎమ్మెల్యేపై ఎక్కుపెట్టి కొట్టిన బుడ్డోడు 15,000 గెలుచుకోగా బుడ్డోడు యాదవ సంఘంకు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే సోపాలు పడి ఉట్టి కొట్టిన చిన్నారులకు కౌశిక హరి 5,000 రూపాయలను ప్రకటించగా గోదావరికని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా చిన్నారులకు బహుమతులను అందజేశారు. మంతెన శ్రీనివాస్ అతిథులకు భగవద్గీతను అందజేశారు. ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో కాల్వ లింగస్వామి యాదవ్, కొమ్ము కుమార్ యాదవ్, పెద్దెల్లి ప్రకాష్, మహంకాళి స్వామి, అంబటి నరేష్, బొంతల రాజేష్, తిప్పారపు శ్రీనివాస్, అయోధ్య రవి, మల్లేష్ యాదవ్, సమ్మయ్య యాదవ్, చుక్కల శ్రీనివాస్ యాదవ్, మడిపెల్లి మల్లేష్, సింగరేణి డాక్టర్ మధుకుమార్, అధిక సంఖ్యలో యాదవులు ప్రజలు పాల్గొన్నారు.